అదేనా అనుగృహందు భవంతః యోగ్యతా సిద్ధిరస్తు ఐహిరం గృహీతః. అయ్యా ఇక్కడ స్వామివారి దగ్గర బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఈ బ్రహ్మోత్సవాన్ని సేవించుకునేటువంటి శక్తిని మాకు ఇవ్వండి ప్రభు. మాకు మీ యొక్క దాసత్వాన్ని చేసే యోగ్యతను మాకు కలిగించావు. ఇంతటి బ్రహ్మాండ నాయకుడివి మమ్మల్ని ఎప్పటికీ కూడా అనుగ్రహిస్తున్నావు కాబట్టి ఓ తండ్రి, ఓ ప్రభు, ఓ నాయక, త్వమేవ మాతా సవిత త్వమేవ బంధుశ్చ గురుత్వమేవ, అన్ని నువ్వే స్వామి నాకు. కాబట్టి మాకు ఈ యోగ్యత ఇచ్చినందుకు మేము మీ సేవ చేసుకోవడానికి మాకు బ్రహ్మోత్సవాన్ని, మీ యొక్క ఉత్సవాన్ని వైభవంగా మీ ఆనందం కోసం చేయడానికి జరిగించేటువంటి ఉత్సవాన్ని సేవించుకునేటువంటి కైంకర్యం చేసేటువంటి యోగ్యత మాకు కలిగేది ప్రభు అని చెప్పేసి మనం సంస్కృతంలో అర్చక స్వామి వారి తరపునే మనం ప్రార్థన చేసుకుంటాం. దీనికి అనుజ్ఞాం దేశమే శుభం అని చెప్పేసి అనుకుంటాం. ఈ సందర్భంలో మీ అందరూ కూడా ఒకసారి మీ గోత్రము, మీ పేరు చెప్పుకొని భూమికి దండం పెట్టి శ్రీనివాస పరబ్రహ్మణే నమః అని చెప్పేసి ఒకసారి ఆసీనులై కూర్చోండి. అందరూ కూడా జరగబోయేటువంటి ఉత్సవాన్ని సేవించుకుందాం అందరం కలిసి.